అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు లేకపోతే సంతోషం వేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా షేర్ చేసుకునేది శ్రీనివాస్తోనా మీ భర్తతోనా? అంటే ఇవన్నీ జరగక ముందు అప్పుడు అసలు నేను ఎప్పుడు ఎవరితో ఏవి షేర్ చేసుకోను మాక్సిమం. అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి కాదు. అంటే తను కొంచెం, మా హస్బెండ్ ఎప్పుడు ఫారెన్ కల్చర్, తను ఎప్పుడు తను చదువు ఫారెన్ లోనే, తన జాబ్ ఫారెన్ లోనే. తను గీతంలో బీటెక్ చేశాక తను ఫారెన్ లో ఎక్కువ సెటిల్ అయిపోయారు, ఎక్కువ ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. తను కొంచెం అంటే నేను ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు నాకు కష్టాలని బాధలని ఎప్పుడు ఏవి లేవు. నాకు నా చిన్నప్పటి నుంచి నాకు 2021 వరకు, ఎలక్షన్ కి రాకముందు వరకు నా లైఫ్ వేరే అనమాట. 2022 ఎప్పుడైతే ఎలక్షన్ లోకి వచ్చినా అప్పుడు స్టార్ట్ అయ్యాయి కష్టాలు, మాటలు అన్ని అప్పుడు స్టార్ట్ అయ్యాయి. 2022 అప్పటి నుంచి కొంచెం బాధ. మరి అప్పుడు ఎలిగేషన్స్ చేశాక దూరం అయ్యా కాబట్టి శ్రీను గారికి ఏమైనా షేర్ చేసుకునేదాన్ని, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా ఉంటే చెప్పేదాన్ని. శ్రీనివాస్, మీరు కూడా కలిపి బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఇంకా స్టార్ట్ చెయ్యాలి. మరి ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం ఎదుర్కోగలగాలి కదా, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని, అది కూడా ఆపేశారు బిజినెస్ టీడీపీ వాళ్ళు. సార్ది కూడా ఆపేశారు, పోర్టు అవన్నీ ఆపేశారు. సార్ క్వారీ కూడా ఆపేశారు, బంద్ చేస్తారు. సార్ బిజినెస్ అన్ని కూడా ఆపేశారు. ఫైనాన్షియల్ గా సార్ని జీరో చేసేసారు. సో ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మరి మీ హస్బెండ్ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, రాజకీయాలు మనకి ఏమీ వద్దు, ఓన్లీ మనం వైవాహిక జీవితంలోనే ఉందా, మీ గొడవలు వద్దు, రాజకీయాలు వద్దు, తను వెస్టర్న్ కల్చర్, తను వెస్టర్న్ కల్చర్, తను లైఫ్ లీడ్ చేసినంత ఫారెన్ లోనే కాబట్టి అలా ఎప్పుడు అంటే నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండదని ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేసే మెంటాలిటీ అయితే అతనిది కాదు యాక్చువల్ గా, ముందు నుంచి కూడా. అంటే నువ్వు యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్ అనుకో, నువ్వు యాక్టింగ్ చేయనే వాళ్ళు. నాకు సీరియల్లో ఒకసారి ఛాన్స్ వచ్చింది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి చెయ్యి అన్నారు. నేనే మళ్ళీ డ్రాప్ అయ్యాను. అలాగా నీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్, నీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయి, నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు పాలిటిక్స్ చేయి, మహిళలకి మీకు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి, మీకు అన్ని రైట్స్ ఉన్నాయని అలా చెప్పే మెంటాలిటీ. గానీ నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చో అని చెప్పే వాళ్ళకి. డాన్స్ స్కూల్ అతనే దగ్గరుండి కట్టించి నాకు ఇచ్చారు యాక్చువల్ గా. ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే ఆ డాన్స్ స్కూల్లో క్లాసెస్ చెప్పేదాన్ని సరదాగా ఈవినింగ్ టైం, అది కూడా ఫ్రీగా చెప్పేదాన్ని క్లాసెస్ నేను. సో ఈ రోజు మళ్ళీ మాట్లాడారు, ఈ రోజు కంటే ముందు ఎప్పుడు మాట్లాడారు మీరు మీ హస్బెండ్ తో? ముందంటే ఒక 1 year బ్యాక్, మళ్ళీ ఈ రోజు నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసి ఫోన్ చేశారు. అంటే 1 year నుంచి మళ్ళీ ఈ రోజే మాట్లాడటం? ఈ రోజే మాట్లాడటం. అదేంటి? అది అంటే ఆల్మోస్ట్ ఆ గొడవలు అయ్యాక తను ఫారెన్ వెళ్ళిపోయారు. గొడవలు అయ్యాక ఇవన్నీ డిస్టర్బెన్స్లు, నాకు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్యామిలీ నుంచి అని చెప్పి తను ఫారెన్ వెళ్ళిపోయారు. శ్రీనివాస్ తో గొడవలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శ్రీనివాస్ తో గొడవనని కాదు, వాళ్ళ ఇంట్లో ప్రెజర్, అంటే వాళ్ళ ఇంట్లో చెప్తున్న ప్రెజర్ ని నేను తట్టుకోలేకపోతున్నాను అని కొన్నిసార్లు చెప్పి, ఇవన్నీ మా ఫ్యామిలీ మీద ప్రభావం పడకుండా చూడు, నీకు ఎప్పుడు ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు, కానీ ఫ్యామిలీ వరకు తీసుకురావద్దు అని చెప్పారు. అతను యాక్చువల్ గా టీడీపీ అండి, అతనికి టీడీపీ ఇంట్రెస్ట్ ఎక్కువ, టీడీపీ అభిమాని అతను. నాకు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, టీడీపీ అతనికి టీడీపీ పార్టీ అభిమాని. నాకు వైసీపీ అంటే నాకు ఇష్టం, నాకు జగన్ అంటే ప్రత్యేకించి అభిమానం బాగా. ఓకే, కానీ 1 year నుంచి మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడారు? 1 year నుంచి మాట్లాడకుండా చేసుకున్నానని తెలిసింది, చావు అంచుల వరకు వెళ్ళాను కదా, మరి అందుకని కాల్ చేసి ఉంటాడు. అంటే మీ హస్బెండ్ కనీసం పిల్లలు చూడటానికి కూడా రాలేదా? ఈ 1 year లో పిల్లలతో కూడా మాట్లాడలేదా? లేదండి, ఫారెన్ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పిల్లలతో కంటిన్యూస్ గా, పిల్లలు అంతా అతని అండర్ లోనే ఉన్నారండి. పిల్లలు అతనే పిల్లల్ని అతను ఎప్పుడు ఇచ్చేయరండి, పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు. సో అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వాణి దువ్వాడ శ్రీనివాస్ మనకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. శ్రీనివాస్ ఓకే, ప్రెస్ మీట్లో ఉన్నారండి ఆయన. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లో ఉన్నారంట, మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓకే, ఈ 1 year నుంచి లేదు కదా, అంటే మీరు డివోర్స్ తీసుకుందాము అని అనుకున్నారా? డివోర్స్ ఇమ్మని అడిగారా మీ హస్బెండ్?
కేవలం శ్రీనివాస్తో వివాదాల కారణంగానే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈరోజు అంత పెద్ద వివాదం జరుగుతుంటే నా భార్య ఎలాగున్నా పర్వాలేదు అని అంటున్నారు అంటే ఆయన అలా మాట్లాడటం వెనుక ఏదైనా ఫోర్స్ ఉందా? ఫోర్స్ మీరు ఎప్పుడు ఫోర్స్లు అనడానికి చిన్నపిల్లలు అండి. అతను ఒక ఎంటెక్ మెకానికల్ అంటే నేను అనేది అది కదా, దువ్వాడ ఇంట్లో ఫ్యామిలీలో గొడవల కారణంగానే మీ మీద వచ్చిన అలిగేషన్స్ కారణంగానే ఆయన వదిలి వెళ్ళిపోయారు. సంవత్సరం నుంచి ఆయన ఫోన్ చేయలేదు మీతో, కనీసం మీరు కూడా ఫోన్ చేయలేదా పోనీ బ్యాక్కి? అంటే ఫోన్ చేయలేదంటే మేము చేసాము, ట్రై చేస్తాను చాలా సార్లు. ఫోను ఒకనొక టైంలో బ్లాక్ చేశారు ఫోను. పిల్లలతో మాట్లాడేవాళ్ళు, పిల్లలకి అడిగేవాళ్ళంట ఎలా చేస్తుంది రాజకీయాలు, ఇంకా అవన్నీ ఫేస్ చేస్తూనే ఉందా, ఇంకా ఏం చేస్తుందా అని అడిగేవాళ్ళంట. అంతే తప్పితే నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు. మా పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవారు, ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నారు. అంటే తెక్కల స్కూల్స్ బాగోవని శ్రీకాకుళంలో పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఓకే, మీరు ఒక సందర్భంలో అన్నారు మీడియాతో మాట్లాడుతూ, దువ్వాడ వాణి ఈ రకమైన ఆరోపణలు వేశారు కాబట్టి ఇంకెలాగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నిజమైతే తప్పేంటి అన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను అని మీరు అన్నారు. సో నిజం ముందుకు వెళ్తాను ఇప్పుడు ఇంకా మీడియా ముందుకు వచ్చి ఈ ఎలిగేషన్స్ చేసింది కాబట్టి ఇంక మళ్ళీ నిజం చేశాడు, ముందుకు వెళ్తాను అని చెప్పాను. సో ముందుకు వెళ్ళబోతున్నారా? ఏదో ఆవేశాల్లో ముందుకు వెళ్ళడం అంటే రాజకీయంగా ముందుకు వెళ్ళడం, ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళడం, ఇలా అంతే. ఒక బిజినెస్ చేయాలంటే కలిసి బిజినెస్ చేయాలనుకుంటే చేయడం, ఎవరికి ఇంట్రెస్ట్ అయితే అలా. ఒకవేళ వాణి కూడా అంటున్నారు ఆస్తులన్నీ ఇచ్చిన తర్వాత, సెటిల్మెంట్ అయిన తర్వాత డివోర్స్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదని, ఆయన వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమనంటే అతని ఇష్టం. మరి అతను ఏం ఆలోచించుకుంటారో అతని ఇష్టం. మీరేమంటారు? నేను అతను ఏ నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అతనికి. అంటే మీ హస్బెండ్ కి అప్పుడు డివోర్స్ ఇచ్చి మీరు దువ్వాడ శ్రీనివాస్తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, రైట్? అంటే సపోర్ట్ చేస్తానంటే మీరు అతను అన్నారు కదా ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటే అతను పెళ్లి చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తాను అంటున్నాను నేను. ఇంకా అంటే మీరు కూడా అన్నారు కదా ఇద్దరికి డివోర్స్ కాలేదు అని. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ డివోర్స్ ఇచ్చి ఆయన వస్తే మీరు కూడా డివోర్స్ ఇచ్చి దువ్వాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఇంకా ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశారు కాబట్టి హస్బెండ్ ఇంకా మాట్లాడాలి తనతో, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కదా, అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. సో సిద్ధంగా అయితే ఉన్నారు ఫ్యామిలీతో అన్ని కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడాలి, ఇంకా చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ఇప్పటికి ఎన్ని ట్విస్టులు ఏం జరుగుతాయి అన్ని చూడాలి ఇంకా. సో ఆయన మీరు ఎప్పుడైనా అనుకునేవారా కాకుండా దువ్వాడ శ్రీనివాస్ నా లైఫ్ స్టోరీని డైరెక్టర్ వచ్చి సినిమా తీస్తే సినిమా అవుతుంది. అవునా? ఏంటి అందులో పెద్ద ట్విస్ట్ ఏముంటుంది? సస్పెన్స్ ట్విస్ట్ నడుస్తుంది కదా, ఒక 3 రోజుల నుంచి ట్విస్ట్లు కదా, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? ఏంటండి? ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? మా సినిమాలో అంత క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ పొలిటికల్ మూవీ అండి, రొమాన్స్ ఉండదు. అంటే మీరు అనుకున్నారు ఎప్పుడైనా నేను వాణిని కాకుండా మీరు ఆయన కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకునేవారా? అలా ఎప్పుడు అనుకోలేదండి ఇంతవరకు, అలాంటి ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తున్నాము ఇలా. ఎప్పుడు ఎక్కువగా అతను పాలిటిక్స్ కోసమే మాట్లాడతారండి. పాలిటిక్స్ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ కి అభిమానం అనమాట. ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ పాటలు, ఈ కార్లో ఉన్నా సరే ఎన్టీ రామారావు పాటలు. ఎన్టీ రామారావుకి చాలా పెద్ద ఫ్యాన్. లేకపోతే జగనన్న కోసం తప్పితే ఇంకొక మాటలు అతని దగ్గర చాలా తక్కువ. రాజకీయంగా మాటలు ఎక్కువ ఉంటాయి అతని దగ్గర. అతను మాట్లాడే ఒక 10 మాటల్లో 9 మాటలు రాజకీయ పరమైన మాటలు ఉంటే, ఒక్క మాట బయట మాటలు ఉంటాయి అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.